హాయ్ వ్యూయర్స్, సి లాంగ్వేజ్ తర్వాత పాఠానికి స్వాగతం. చూడండి వ్యూయర్స్, సి లాంగ్వేజ్ ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ వై లెర్న్ సి యాజ్ ఫస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఈ సి లాంగ్వేజ్ని ఎందుకు చూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ ఏంటి, ఫ్యూచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ వై లెర్న్ సి యాజ్ ఫస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ రాకముందు మనకి చాలా లాంగ్వేజ్ వచ్చినాయండి. అవి ఏందో చూడండి. ఇప్పుడు బేసిక్, కోబాలు, పాస్కలు, ఫోర్టాను ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్ అండి. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ వీటికన్నా ఎక్కువగా సి లాంగ్వేజ్నే మనం ముందు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈ బేసిక్, కోబాలు, పాస్కల్, ఫోర్టాను ఇవన్నీ ఏదో ఒక స్పెషల్ పర్పస్ కోసం మాత్రమే వాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్లో చూసుకున్నారు అనుకోండి, ఏదో ఒక సమ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. కోబాల్లో చూసుకుంటే బిజినెస్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చేస్తారండి. పాస్కల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇది ఎంతవరకు ఇంకో క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకుందాం. ఫోర్టాన్ చూసుకుంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్గా యూజ్ చేసేవాళ్ళు. అంటే ఏంటి, బేసిక్లో చేసాయి కోబాల్లో చేయడానికి కుదరదండి, కోబాల్లో చేసాయి పాస్కల్ లాంగ్వేజ్లో చేయడానికి కుదరదు. అంటే దేనికి దానికే సపరేటు. కానీ ఈ మొత్తాన్ని సి లాంగ్వేజ్లో చేసేసుకోవచ్చండి. అంటే దీంట్లో మొత్తం రాసుకోవచ్చు. అందుకని కంప్యూటర్ లాంగ్వేజెస్లో మనం సి లాంగ్వేజ్ని ముందు నేర్చుకుంటాం. అంటే వీటితో కంపేర్ చేసుకుంటే స్పేస్ కానీ స్పీడ్ కానీ చాలా తక్కువ అండి. అందుకనే దీన్ని ఫస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్గా మన వాళ్ళు ఇప్పుడు చూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ హిస్టరీ చెప్పుకునే ముందు ఫస్ట్ లాంగ్వేజ్ ఎప్పుడు వచ్చిందంటే 1960లో వచ్చిందండి. 1960లో ఎక్కడ కనిపెట్టారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అల్గాల్ సిస్టమ్. అల్గాల్ మీన్స్ అల్గారిథమిక్ లాంగ్వేజ్. 60 అంటే 1960లో వచ్చింది కాబట్టి 60 అని ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చి 1963లో, ఇది కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిపిఎల్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి 1967 ఇది ఎవరండి, మార్టిన్ రిచర్డ్స్ బీసీపీఎల్ అనే లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. బీసీపీఎల్ మీన్స్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వచ్చి 1970లో కెన్ థామ్సన్ బి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చి 1972లో డెన్నిస్ రిచ్చి అనే అతను ఈ సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ డెన్నిస్ రిచ్ అనే అతనికి 1988లో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతికంగా అతనికి నేషనల్ మెడల్ వచ్చిందండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.